గైస్ వీడియో స్టార్ట్ చేసి ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ మా ఇంట్లో అందరికీ కాల్ చేసి పిలుస్తున్నారు ఫంక్షన్స్కి. ప్రియాంక కోడి బియ్యం పోస్తా, కోడలు పోసుకుంటుంది. జర మనం లేనిది ఎట్లుంటుంది బిడ్డ? సరేనా చెల్లి? ఉంటా చెల్లి. సరే. ఇప్పుడు అందరికి కాల్ చేసి మళ్ళీ ఇప్పుడు మెసేజ్ కూడా పెట్టాలి కదా, లొకేషన్ పెట్టారా బయట? పెడతా. బాగా కాల్ చేసినాను. ఇంకా ప్రియాంక ఇవాళ వస్తుంటా కదా, ఇప్పుడే కాల్ చేస్తాను. ఇవాళ వస్తేనే కదా మళ్ళీ ఊరుకోడు మబ్బులా. సో మమ్మీ ఇక్కడ అందరికీ కాల్ చేస్తుంటే చూపెడతాను. మా డాడీ ఇక్కడ కాల్ చేస్తున్నాడు అందరికి. ఇంకో వీడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఈ టైంలో బ్రష్ చేస్తున్నాడు. వీడు బ్రష్ చేస్తున్నాడు డాడీ అని చెప్పేసి చైర్ తెచ్చి మరి కూర్చొని బ్రష్. ఈ టైంలో బ్రష్ ఎందుకురా? అయిపోయిందా బ్రషింగ్? కాదే నంబర్ ప్లేట్స్ ఇవి నేమ్ ప్లేట్స్ అంటే ఇంటి బయట మనకు నేమ్ ప్లేట్స్ వస్తారు. కుయాస్ ఇది బాగుంది. మమ్మీ కూడా చూపెట్టేసి అన్ని బాగున్నాయి, అన్ని సేమ్ అనిపిస్తుంది నాకైతే. ఫాంట్ కుయాస్ జర మంచిగా కనబడుతుంది చూడు. అది అది హిందీ వాళ్ళది. హిందీ వాళ్ళు ఫస్ట్ వన్. ఓకే ఇప్పుడు ఆర్డర్ చేసినావా? అంటే వాళ్ళు ఇది చూపిస్తారు, అంటే ఏ ఫాంట్ కావాలి మీకు అని అడుగుతారు. కొంచెం కుయాస్ పెద్ద వచ్చుతాడు చూడు. మనది డయామీటర్ 13 ఆ డయామీటర్ లోపల రావాలి. మనం ఎక్స్ట్రా బ్రాడ్ చేసినాం అనుకో అది ప్లేస్ సరిపోదు. ఓకే అది నేను చెప్తా, ఇది డోల్డ్ చేయమని చెప్పేసి. నేను నీకు ఏ ఫాంట్ బాగుంది అని అడిగిన, నీకు తెలియాలి చూడు. ఇది బాగుంది. ఓకే ఇది గోల్డ్ ఉంది కానీ ఆ హార్ట్స్ తీసేపిస్తా. ఇట్లా హార్ట్స్ ఉంది. నేను కుయాస్ ఏమో పెద్దగా రావాలి, వినయన్ దుషా అనేది చిన్నగా రావాలి. నీ పేరు ఎందుకు రాయాలి అసలు? నీ పేరు ఎందుకు రాయాలి? వా యాటిట్యూడ్. ఓకే అది పెట్టించేసి బాగుంది. ఇది పెట్టించమ్మా. ఇప్పుడు మీ మొత్తం వర్క్ అయిపోయినా తేజ? ఇంటీరియర్స్ మనకి బెడ్రూమ్ లో డోర్స్ అయిపోయినాయి, కిచెన్ లో డోర్స్ అయిపోయినాయి అన్న. మాస్టర్ బెడ్రూమ్ ఇంకో హాఫ్ అన్ అవర్ లో మాస్టర్ బెడ్రూమ్ లో కిడ్స్ బెడ్రూమ్ లో డోర్స్ వెళ్ళి. ఓకే ఇప్పుడు 80% అయితే కంప్లీట్ చేసిందా? అర్థం కాలేదన్న. మొత్తం ఎంత పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంటీరియర్స్? అయిపోయింది అన్న, 85-90% అయిపోయింది. ఓకే నేను వస్తాను తేజ, నాకు ఏమేమి కాలేదు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? సరే అన్న. రైట్. సో గైజ్ మనకి ఈరోజైతే ఇంటీరియర్స్ ఇచ్చేస్తున్నాడు వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక 85% అయిందనుకోండి, 15% పెండింగ్ పెట్టిండు. మనకి ఎల్లుండి అది ఉంది కాబట్టి గృహప్రవేశం. సో ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేయాలా? సో ఇప్పుడు వెళ్ళేసి డీప్ క్లీనింగ్ చేయాలి. అండ్ నెంబర్ ప్లేట్ కూడా వస్తుందా? ఏ టైం వరకు వస్తుంది నెంబర్ ప్లేట్? ఓకే సో నేను వెళ్ళాలా ఒకసారి చెక్ చేసుకుంటా. రైట్. సో గైజ్ ఇప్పుడే నేను మన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చిన, ఫ్లాట్ దగ్గరికి. అంటే బేసికలీ వర్క్స్ ఇక్కడ దాకా అయినాయి. అండ్ ఇంకేమైనా వర్క్స్ ఉన్నాయి ఆ పెండింగ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇంటీరియర్స్ మొత్తం ఆపేస్తున్నాడు. ఓకే సో ఇంటీరియర్స్ మొత్తం ఆపేస్తున్నాడు అంటే మాత్రం ఆబ్వియస్లీ నేను ఇక్కడ దాకా అయింది వర్క్ చెక్ చేసుకొని మళ్ళీ గృహప్రవేశం అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేపిస్తాను వర్క్. సో అందుకే నేను ఇక్కడికి వచ్చినాను. ఇది ఎప్పుడైపోతుంది మనకు పొయ్యి ఇంపార్టెంట్ కదా. అయిపోయింది. ఎక్కడుంది? అది మీరు లోపల తీసుకోలేదు కదా, ఆన్ టాప్ తీసుకున్నారు మీరు. ఈ గ్లాస్ లేకపోతే? ఓకే 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 స్టోన్ ఆన్ టాప్ తీసుకున్నారు. ఓకే తీసుకుంటే కట్ చేసి పెట్టాల్సి వస్తుంది. ఇన్బిల్డ్ కాదా? ఇన్బిల్డ్ కాదు మీరు. ఓకే ఓకే ఓకే. డైరెక్ట్ పెట్టేసి దానికి గ్యాస్ గురించి మాట్లాడేసింది ఉషా? మాట్లాడండి. డైరెక్ట్ పెట్టేయడం అయిపోయింది, మీరు రీఛార్జ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఎంత పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు మొత్తము? 85% అయిపోయింది అన్న. 85% అయిపోయింది. 15% మనకు ఆఫ్టర్ పూజనా? ఓకే. సో గైజ్ యాక్చువల్లీ ఏంటంటే ఇంటీరియర్స్ మనోళ్ళు కాబట్టే ఇంత ఫాస్ట్గా మూవ్ అయింది. అంటే మనకి ఎగ్జాక్ట్లీ మేము ప్రాజెక్ట్ ఇచ్చింది 35 days అవుతుంది. అండ్ చాలా పుష్ చేసిండు. అంటే మామూలు వర్క్ కాదు, చాలా ఎక్కువ హెవీ వర్క్ ఉండే. అండ్ నిన్న 1-2 కామెంట్స్ అయితే నేను చూశాను. ఏంటంటే మీ కుయా హోమ్సే డిలే చేస్తున్నా అని చెప్పేసి. అట్లాగా డిలే అని చెప్పేసి అంటే లేదు,
ఏంటంటే మనకి అంటే ఒక 50 డేస్లో వర్క్ కంప్లీట్ అయ్యేది 33 డేస్లో కంప్లీట్ చేసేసినాం వర్క్. ఓకేనా. అండ్ నాకు డేట్ ఎక్స్టెండ్ చేద్దామంటే మమ్మీ ఎక్స్టెండ్ చేయనిస్తలేదు. ఓకే, ఎంత పుష్ చేయాలో మేము అంత పుష్ చేసినాం, అది నేను చెప్తున్నాను. సో మనం మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ ఒక 5 days 6 days వరకు 5 days 6 days వరకు అయిపోతుంది. సో అది ఇవన్నీ కవర్స్ తీసేసాడు కదా, డీప్ క్లీనింగ్ అని చేసేస్తారు. డీప్ క్లీన్. సో దేవుని గుడి కూడా అయిపోయింది మనకి, చిన్నగా వచ్చేసింది దేవుని గుడి. సారీ. సో గైస్ పెయింటింగ్ వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మనకి. ఒకటి ఏంటంటే క్లీనింగ్ వర్క్ ఒకటి ఉంది, అది కూడా క్లీనింగ్ మనకి రేపు అవుతుంది కదా తేజ, డీప్ క్లీనింగ్ మొత్తం రేపు అవుతుంది. సో మనకు టైం లేదు కాబట్టి మనం ఇప్పుడే పెయింటింగ్ చేపిస్తాం. అసలు డీప్ క్లీనింగ్ చేసినాక మనం పెయింటింగ్ చేయాలి, బట్ మన దగ్గర అస్సలు టైం లేదు. సో అండ్ కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. తేజ ఇవన్నీ ఏం చేసాం తేజ? ఇది వాషింగ్ మిషన్ ఈ బయటనా ఏదైనా బెడ్రూమ్లో పెడితే కదా మనకి, కానీ బెడ్రూమ్లో బెడ్స్ ఉన్నాయి, వాటర్ ఆప్స్ ఉన్నాయి కదా. ఓకే, మనకే కవర్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అవే కవర్ చేస్తుంది. వాషింగ్ మెషిన్ అవన్నీ అందుకంటున్నాను నేను. సో గైజ్ ఒక క్లీనింగ్ అనేది వచ్చిండు. ఇంతకుముందు క్లీనింగ్ అయినా మాకు హ్యాండ్ ఇచ్చిండు. యాక్చువల్లీ అపార్ట్మెంట్ నుంచి క్లీనింగ్ వాళ్ళని తెప్పించుకున్నాము. సో ఇప్పుడైతే హ్యాండ్ ఇచ్చేసిండే. సో కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాం మనము. సో కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నాను చెప్పేసి వెయిట్ చేస్తున్నాం మేము. అండ్ చాలా వర్క్ ఉంది. ఫస్ట్ థింగ్ మనం గృహప్రవేశం కావాలనుకుంటే మాత్రం క్లీన్ చేయించేసాలి. ఓకే, సో మెయిన్ వర్క్స్ వచ్చేసి షట్టర్స్ పెట్టాలి. లైక్ ఇక్కడ డోర్స్ పెట్టేస్తే అయిపోతాయి, మనకి డోర్స్ పెడితే అయిపోతుంది. ఈ అన్నిటికీ డోర్స్ ఇప్పుడు వాళ్ళందరూ డోర్స్ ప్రిపేర్ చేస్తారు. డోర్లు పెట్టించేసి ఇవన్నీ క్లీన్ చేపిస్తే ఇక క్లీనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నిటికీ డోర్ పెట్టేశారు అంతే. లామినేషన్ అవన్నీ అయిపోయినాయి, ఓన్లీ డోర్ పెడితే అయిపోతుంది. ఇది మా పిల్లల బెడ్రూమ్, చాలా బాగా వచ్చింది. పిల్లల బెడ్రూమ్ అయితే అమేజింగ్ వచ్చింది, నాకు చాలా బాగా అనిపిస్తుంది. పిల్లల బెడ్రూమ్ బాగా అనిపిస్తుంది, ఇది బాగా అనిపిస్తుంది. అండ్ కిచెన్ది కూడా అమేజింగ్ ఉంది. మీకు ఒకసారి హోమ్ టూర్ చేసి చూపెడతాను. కిచెన్ కూడా చాలా బాగా వచ్చింది. కిచెన్ కూడా మనకి అమేజింగ్ వచ్చింది కిచెన్ కూడా. అండ్ మనది నేమ్ ప్లేట్ వచ్చిందంట, ఆ ఎలివేషన్ దగ్గర పెట్టాలి నేమ్ ప్లేట్. సో నేను కింద సెక్యూరిటీ దగ్గర ఉందంటే అది తీసుకొని వచ్చేస్తాను నేమ్ ప్లేట్. బ్లాక్ కలర్ పైన కుయాసన్ వస్తుంది, వినయ్ ఉషా. ఓకే, ఈ నెంబర్ ప్లేట్ విత్ లైటింగ్స్తో సహా ఇచ్చేసిండు. సో మీకు సెట్ చేసి చూపెడితే మీకు అర్థమవుతుంది. ఓకేనా, బాగుంది కదా. నేను ఎగ్జాక్ట్లీ పైనకి వెళ్ళేసి కవర్ తీస్తాను, మీకు సెట్ చేసి చూపెడతాను. బాగుంది నీట్గా. ఎప్పుడు పెట్టిస్తారు? అయిపోతుంది కదా, ఇప్పుడు కూడా పెట్టేయచ్చు. పెట్టించేసి చూద్దాం ఒకసారి ఇస్తుంది. ఓకే నిజా, మన దగ్గర ఇక రేపు ఒక్క రోజే ఉంటారు. రేపు మార్నింగ్ మమ్మీ వాళ్ళందరూ వస్తున్నారు కదా. ఓకేనా, డెకరేషన్ నుంచి ఇక డెకరేషన్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగే మనకి పూజ ఉంది. సో నువ్వు మ్యాక్సిమం ఫస్ట్ క్లీనింగ్ చేయించేసి డోర్లు అన్ని పెట్టించేస్తావు. అవి అయిపోయినాయి, 3 rooms అయిపోయినాయి కదా. ఇది ఒక్క రూమ్ ఉంది మనకి. ఓకే, ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ చేసేస్తాడు. ఓకే ఓకే, మిగతా ఏమైనా వర్క్ ఉన్నా మనం బయట పెట్టిద్దాం, రేపు బయట చేపిద్దాం. బయట మొత్తం చేపించి లోపల ఫిట్టింగ్ అయితే. ఓకే, ఎందుకంటే రిలేటివ్ చూసినప్పుడు అప్పుడు కనిపించదు. లేదు, క్లీనింగ్ రాత్రి లోపు అయిపోతుంది. వచ్చేసి రాత్రి లోపల అయిపోతుంది. మాట్లాడేసామా? చెక్ చేసి ఇంకొక ఆయన స్టార్ట్ అయిపోతుందా? స్టార్ట్ అయిపోయింది, అయినా కూడా వస్తుంది. ఇంకా రాత్రి కోసం చేసేస్తాను అక్క. రాత్రిలోపు అయిపోతుంది. ఇంకా ఇద్దరు వస్తున్నారా? ఏంటంటే నేను ఇక్కడ పైన ఉన్నాను, వచ్చేసినాను పైన. ఫస్ట్ వాళ్ళు బాయ్ తీసుకుని వస్తున్నారు.
जब మంచిగా ఓకేనా वॉल पे देख के पेंटिंग हो गया ओके ఓకేనా ఇగో నాకు ఇవి నంబర్ ప్లేట్స్ ఈ నంబర్ ప్లేట్ అంటున్నా అది ఫిట్ చేపిస్తాం మెయిన్ ఇంపార్టెంట్ బటన్ చేపియాలి చిన్న 2 నిమిషాలు సో గైజ్ ఇప్పుడైతే టైం వచ్చేసి మనకి 8:30 అవుతుంది కానీ నేను ఇంటికి వెళ్ళాలి అండ్ మనకి 85% ఆఫ్ ఇంటీరియర్ వర్క్ అయితే అయిపోయింది సో మెయిన్ థింగ్ ఏంటంటే తక్కువ టైంలో 85% కంప్లీట్ చేయడం అంటే చాలా గ్రేట్ యాక్చువల్లీ ఓకే నేను ఏంటంటే సడన్గా స్టార్ట్ చేయించేసినాను డేట్ ఫిక్స్ చేయలేదు అంటే నేను ఏమనుకున్నానంటే స్టార్ట్ చేయించేద్దాము అది అయిపోయే లోపల మనకి పూజ అనేది చాలా లేట్ అవుతుంది లే అనుకున్నాను బట్ నేను మమ్మీ ఏమనుకున్నంటే కార్తీక మాసంలోనే చేయించాలి అది కూడా పేరు పైన తీస్తే మనకు 16th వచ్చింది సో అందుకని చెప్పేసి మనం ఇంత కొంచెం వర్క్ డిలే పెట్టుకొని మనం గృహప్రవేశం అయిపోయినాక మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం ఓకేనా మీరు చూసుకుంటే మాత్రం వర్క్ ఎంత బాగా అయిందో కూడా మీకు తెలుసు సో మీకు కొంచెం వుడ్ వర్క్ అవన్నీ కనబడుతున్నాయి కాబట్టి చెత్త కనబడుతుంది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది కానీ ఒకటైతే నేను ఏం చెప్తున్నా అంటే సౌండ్ వస్తుంది ఒకటైతే నేను ఏం చెప్తున్నానంటే చాలా మంచి అవుతారు మనకి ఇంటీరియర్స్ ఓకే నేను మొత్తం అయిపోయాక మీకు చూపెడతా హోమ్ టూర్ కూడా చేస్తాను మీకు ఓకేనా సో రేపటి వీడియోలో కలిసాం అప్పటికి